హరే కృష్ణ. సో నిన్న మనం చివరి భాగం కింద సో కృష్ణుడికి దేవతకి గల భేదము మనం చూసి, కానీ భగవద్గీత ఆధారంగా మనం ఎలా నిరూపించవచ్చు? మనం ఇట్లా దేవతలు ఎస్ ఆయన అంశాలే అన్నట్టుగా, దేవతలు ఆయనే సృష్టించాడు అని, దేవతలు మొత్తం కూడా ఆయన ఆధీనంలో ఆయన ఆజ్ఞల మేరకే వీళ్ళందరూ నడుచుకుంటారని, సో దేవతలను పూజిస్తే ఎటువంటి లాభం వస్తుంది, ఎటువంటి ఫలితం వస్తుంది, అలాగే దేవాదేవుడు మన డైరెక్ట్గా మనం ఎక్కువ చేయనప్పుడు మనకు ఎలాంటి ఫలితం వస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి భగవద్గీత ఆధారంగానే మనం ఇవాళ మనం చర్చించుకోబోతున్నాం. నిన్న కొద్దిగా స్టార్ట్ చేశాను, సో ఈరోజు దాన్ని కంటిన్యూ చేద్దాం. ఈరోజు సో ముఖ్యంగా మనం భగవద్గీత 3వ అధ్యాయము 10, 11, 12 శ్లోకాలు కనిపిస్తుంటే మనకి స్టార్టింగ్ లోనే మనకి భగవంతుడు అసలు ఈ సృష్టిలో మనం ఆనందంగా ఉండాలంటే మనం ఏ అంశాలు మనం చక్కగా నిర్వర్తించాలి అని మనకి ఒక సూచనప్రాయంగా 3వ అధ్యాయం 10, 11, 12 శ్లోకాలు ఇచ్చినాడు అనమాట. ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను. శ్లోకాలు చదవను, కానీ వాటి అర్థం చదువుతాను. మీ తర్వాత మీరు రెఫర్ చేసుకోండి శ్లోకాలని. 3వ అధ్యాయంలో 10, 11, 12. మీ దగ్గర భగవద్గీత మీకు ఎప్పుడు మీ చేతిలో ఉంటే, ఎప్పుడైతే నేను శ్లోకాస్ చూపిస్తూ ఉంటానో మీరు వెంటనే ఆ శ్లోకాస్ని మీరు రెఫర్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఇంకా మీకు సులభం అయిపోతుంది. సో మీరు చదువుతున్నాను. సృష్టి ఆరంభమున సర్వజీవులకు ప్రభువైన భగవంతుడు మానవులకు మరియు దేవతలను యజ్ఞ విధానములతో విష్ణు యొక్క ప్రీత్యర్థమైన సృష్టించి, ఈ యజ్ఞములచే మీరు సౌఖ్యవంతులు కండు ఏలయన వీటి ఆచరణ మీ సుఖ జీవనముకు మరియు ముక్తికి కావలసినటువంటి సర్వము వసగెను అని ఆశీర్వదించాను. సో సృష్టి ఆరంభంలో భగవంతుడు సో మానవులు, దేవతలు ప్లస్ యజ్ఞాలు, అంటే శాస్త్రాల ద్వారా యజ్ఞాలు, ఈ 3 ఇచ్చాడు అంట సృష్టి ఆరంభంలో. అంటే ఈయన ఇంక్లూడ్ చేశాడు అనమాట. దేవతలు ఇంక్లూడ్ చేశాడు, మానవులు ఇంక్లూడ్ చేశాడు, అట్లాగే యజ్ఞాలు ఇంక్లూడ్ చేశాడు. సో మనం ఏం చేయాలంట, యజ్ఞాలని ఆచరిస్తూ యజ్ఞాలు చేస్తూ దేవతల్ని మనం వాళ్ళని తృప్తిపరచాలి. ఎప్పుడైతే మనం దేవతలు తృప్తిపరచామో యజ్ఞాల ద్వారా, అప్పుడు మనకి ఇక్కడ సుఖ జీవనం ఉంటుందండి. ఇక్కడ సుఖ జీవనం ఉంటుందండి. ఆ తర్వాత 11వ శ్లోకంలో యజ్ఞములచే సంతృప్తి నొందిన దేవతలు మీకు కూడా సంతృప్తి కలిగజేయుదురు. ఆ విధంగా మానవులు మరియు దేవతల నడుమ గల పరస్పర సహకారంచే అందరికీ సమృద్ధి కలుగును. సో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. మనం ఎన్నెన్నో పూజలు చేస్తున్నాము, ఎన్నెన్నో వ్రతాలు చేస్తున్నాము, ఎన్నెన్నో ఉత్సవాలు చేస్తున్నాము, ఉపవాసాలు ఉంటున్నాము, పండుగలు వచ్చినప్పుడు జాగరాలు చేస్తున్నాము, ఇన్ని చేస్తున్నాము. కానీ అయినా కూడా మనం ఎక్కడ సుఖంగా లేము, మనం ఎక్కడ కూడా ఆనందంగా లేము. ఏంటి ఇక్కడ అని అంటే, ఎందుకంటే మనం చేస్తున్నాం కానీ మన ఇష్ట ప్రకారంగా చేస్తున్నాం అనమాట. సో మనము భగవంతుడు ఇచ్చినటువంటి విధి విధానంలో వచ్చినటువంటి యజ్ఞాలు అది చాలా పర్టికులర్ గా, అవి చాలా నిర్దిష్టంగా మనం చేయాలన్నమాట యజ్ఞాలు. ఎందుకంటే తద్వారా దేవతలు కానీ సంతోషపడితే, దేవతలు కానీ ప్రీతి చెందితే, వాళ్ళు మనకి కావాల్సినవన్నీ వాళ్ళు మనకి ఇస్తారు, వాళ్ళు మనకి సహకరిస్తారు. అది మనం పూర్వరోజు మనం గమనించి ఎన్నో యజ్ఞాలు చేయడం వల్ల టైంకి వర్షాలు పడడం, సో ఇంకేదైనా అంటే వాతావరణంలో మార్పులు, ఇంకేదైనా కావాలన్నా కూడా యజ్ఞాల ద్వారా దేవతలు తృప్తిపరుస్తూ, దేవతల ద్వారా అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలుగా ఉండేది అనమాట అన్ని విధాలుగా. అందుకే ఇక్కడ మనకి 3వ అధ్యాయం 10, 11 శ్లోకాలు అది చెప్పడం ప్రయత్నిస్తున్నాం. ఇక్కడ మనం ఎవ్వరూ యజ్ఞం చేయడం లేదు. అంటే మనం ఎవ్వరూ కూడా దేవతలకి అసలు ఏమి ఇష్టము, దేవతలు దేని వల్ల తృప్తి పడతారు, మనం అసలు ఏ విధి విధానంలో వాళ్ళని తృప్తిపరచాలి అనే ఎక్కడ మన లేదు. ఏదో గుళ్ళో ఉండడం, బ్రాహ్మణ్ చెప్పేసాడు, మనకు కూడా బాగా నచ్చింది, మనం కూడా ఏదో కోరికలు ఆకర్షితులైపోయాము, మనం కూడా మనకు వచ్చినట్టుగా ఆయన కూడా మనకి కన్సెషన్ ఇస్తూ, మనకు నచ్చినట్టుగా ఆయన కన్సెషన్ ఇస్తూ
మనం చేసుకోవడం వల్ల దేవతలు తృప్తి పడట్లేదు అక్కడ. దేవత తృప్తి పడట్లేదు కాబట్టి ఇక్కడ ఏది కూడా వాతావరణం మనకు సహకరించట్లేదు. ఇక్కడ పరిస్థితులు ఏమి అనుకూలంగా మనకు అవట్లేదు. అందుకే మనకి ఎక్కడ మనకు ప్రశాంతత లేదు. అలాగే 12వ శ్లోకం, జీవన ఆవశ్యకతలను వనగూర్చు దేవతలు యజ్ఞములచే సంతృప్తి నొంది మీకు కావలసినవన్నీను వసుంగుదురు. సో మనం చేసే యజ్ఞాల ద్వారా వాళ్ళు తృప్తి చెందితే మనకు కావాల్సినవన్నీ వాళ్ళు ఇస్తారు. వాటిని ఆ దేవతలకు అర్పింపకయే తాను అనుభవించువాడు నిశ్చయంగా చోరుడే అవును. ఒకసారి వాళ్ళ ద్వారా మనకి ఏదైనా ఫలితం వస్తే, ఏదైనా ఫలం వస్తే దాన్ని మళ్ళీ దేవతలకు అర్పించి మళ్ళీ మనం దాన్ని తీసుకోవాలన్నమాట. ఇంతకుముందు మనకు సంక్రాంతి వచ్చింది అనుకోండి, జనరల్గా పాత రోజుల్లో మనం గమనించినప్పుడు పంట పండి అది మళ్ళీ గుడికి వాళ్ళు సమర్పించేవాళ్ళు అనమాట. అంటే ఫస్ట్ పంట భగవంతుడికి ఇచ్చేవాడు, భగవంతుడికి దానంగా ఇచ్చేసేవాడు, భగవంతుడికి అర్పించేసేవాళ్ళు. తద్వారా అంటే ఆ ఫలితాన్ని ఆయనకి ఇవ్వడం వల్ల ఊర్లో అప్పుడు ప్రాంతాలంతా కూడా ఎంతో ప్రశాంతంగా, ఎంతో ఆనందంగా ఉండేది. అంటే ఈ శ్లోకంలో మనకి ఏమర్థమైంది అంటే భగవంతుడు మనం హ్యాపీగా ఉండాలంటే, సో మనకి యజ్ఞాలు ఇచ్చాడు, ఆ యజ్ఞాల ద్వారా దేవతను తృప్తిపరచమన్నాడు. తద్వారా మన దేవతను తృప్తిపరచడం వల్ల మనకు కావాల్సిన కోరికలు వాళ్ళు కోరుకున్నప్పుడు ఆ దేవతను వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేస్తారు. ఇట్లా మనం ఒక స్థాయిలో ఆనందంగా ఉండొచ్చు. ఆనందంగా ఉండడానికి నేను ఇవన్నీ సృష్టి ఆరంభంలో నేను పంపించాను ఇక్కడికి, నేను ఇవన్నీ ఇచ్చాను అంటాడు అన్నమాట భగవంతుడు. అలాగే 4వ అధ్యాయం 12వ శ్లోకంలో మనం చెప్పుకున్నాం అన్నమాట. సో లోకంలో జనులు కామ్యకర్మల యందు ఫలములను కోరుదురు, అందువల్ల వారు దేవతలను పూజిస్తారు. ఈ జగత్తందు వారు కామ్యకర్మ ఫలములను శీఘ్రముగా పొందుతున్నారు. భగవంతుడి ద్వారా మనకి ఏమైనా కోరికలు ఉన్నాయో అది దేవతలను మనం పూజించినప్పుడు దేవతలు మనకి త్వరగా ఇస్తారు. వాళ్ళకి ఆ అవకాశం ఉంది, వాళ్ళకి ఆ శక్తి సామర్థ్యం ఉంది. కానీ మనం చేసుకోవాల్సింది అంటే ఆ కోరికల వల్ల మనకి ఎలాంటి శాశ్వతమైనటువంటి పరిష్కారం దొరకదు, ఉన్నతమైనటువంటి జీవనం రాదు. మనం కుటుంబాల నుంచి మనం బయటపడలేమన్నమాట. అది ఇక్కడ ముఖ్యంగా శీఘ్రంగా వస్తున్నాయి, కానీ అవన్నీ తాత్కాలికంగా ఉన్నాయి, అశాశ్వతంగా ఉన్నాయి. అలాగే 7వ అధ్యాయం 20వ శ్లోకంలో నిన్న మనం చూసుకున్నాం, విషయ కోరికలచే జ్ఞానము అపహరింపబడిన వారు ఇతర దేవతను శరణు తమ గుణాలను బట్టి ఆయా పూజా విధానంలో వాళ్ళు అనుసరిస్తారు. సో నేను మనం చెప్పుకున్నాం, ఇది కూడా మనం డిస్కస్ చేస్తాను. ఎప్పుడైతే విషయ కోరికలు విపరీతంగా ఉంటాయో అప్పుడు అసలు జ్ఞానం పక్కకి వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైతే ఆ కోరికల యొక్క వేగంలో దేవతలు కూడా వాళ్ళకి ఏం చేస్తే దేవతలు తృప్తి పడతారో అది వాళ్ళు కొద్దిగా ఏదో ఆవాసం కలుస్తున్నారు, మీకు కొద్దిగా డిస్టర్బెన్స్. గుణాలను వాళ్ళు మనకున్న గుణాలను బట్టి మనకు నచ్చినటువంటి పూజా విధానంలో వాళ్ళు అనుసరిస్తున్నారు. ఎందుకంటే ఇది విషయ కోరిక, మనం ఎక్కడ కూడా శాస్త్రాలు పట్టుకోవట్లేదు, శాస్త్రాలు ఎలా చేయాలో మనకు తెలియట్లేదు, మనకి ఆ దిశగా మనం చూడట్లేదు అన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు మన ఇంటికి గెస్ట్లు వచ్చారనుకోండి, గెస్ట్లు వచ్చినప్పుడు మనము వాళ్ళ యొక్క ఇష్టాలు తెలుసుకొని వాళ్ళు ఏం తీసుకుంటే వాళ్ళు ఇష్టంగా తింటారో అని మనం తెలుసుకొని వాళ్ళకి నచ్చింది మనం చేస్తాం. వాళ్ళకి నచ్చింది మన పలహారాలు చేస్తే అప్పుడు వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళు ఆనందపడి, సో మనకి ప్రేమ సంబంధాలు అవ్వచ్చు, లేకపోతే ఇంకేదో మనకి సహాయం కావచ్చు, అది చేస్తారు. కానీ గెస్ట్లు వచ్చేది మన ఇంటికి వచ్చి నాకు ఇష్టమైన నేను పెడితే అది వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు స్వీకరిస్తారు, ఖచ్చితంగా వాళ్ళు తృప్తిగా తింటారని గ్యారంటీ ఏమైనా ఉందా? ఖచ్చితంగా గ్యారంటీ లేదు. అందుకే మనం ఏం చేస్తాం, వాళ్ళకి నచ్చింది మనం చేస్తాం, వాళ్ళకి నచ్చింది మనం చేసి వాళ్ళు తృప్తిపరిస్తే అప్పుడు వాళ్ళ మనసు ఆనందపడి మనం చేయాల్సింది వాళ్ళు చేస్తారు.
అలాగే ఇక్కడ కూడా దేవుడికి ఏమి నచ్చుతాయి, ఏ విధానంలో మనం వాళ్ళని పూజించాలి, ఏ విధి విధానాలు మనం పాటించాలి అని మనం తెలుసుకోకుండా పలానా సోమవారం అంటే ఆయనకి వేస్తే బాగుంటుంది అంట, సో పలానా మంగళవారం అంటే వీళ్ళకి వేస్తే బాగుంటుంది అంట, సో వీళ్ళకి ఈ ఈ వంటకాలు వండితే బాగుంటుంది, వీళ్ళకి ఈ ప్రసాదం పెడితే లేదా ఈ విధి, ఇవన్నీ మనకు మనమే తయారు చేసి పెట్టేసుకొని మనకు మనమే డబ్బులు ఖర్చు పెట్టేసుకొని మనకే మన ఇష్ట ప్రకారం మనమే ఉపవాసాలు ఉంటూ ఎక్కడ కూడా వాటికి ఎటువంటి శాస్త్రాలకి ఎటువంటి ప్రమాణం లేకుండా మనం చేసిన తర్వాత అప్పుడు మనం ఏమంటున్నాం, నాకేంది ఏ ఫలితం రాలేదు, నేనేం ఆనందంగా లేను, నాకేంది నాకు అంత గందరగోళంగా ఉంది, నేను చేసిన పూజలన్నీ ఏమైపోయినాయి, నేను పెట్టినటువంటి డబ్బులు ధనం చేసినంత ఏమైపోయింది అని మనం ఉక్కిరిబిక్కిరి అవుతుంటాం. దాని విషయం ఏంటంటే వాళ్ళకి ఆ దేవతకు నచ్చినట్టుగా ఆ శాస్త్రానుసారంగా మనం చేయలేము. సో అందువల్ల మనం ఇవి మనకి ఫలితాలు రాకపోయేసరికి అప్పుడు మనం అంటున్నది, ఎక్కడున్నాడు దేవుడు అసలు, ఆ దేవుడు నిజంగా అసలు ఉన్నాడా లేడా, అసలు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఆయన గుడికి నేను సోమవారం ఎన్ని ఉపవాసాలు నేను సోమవారం ఉన్నాను, నా ఆరోగ్యం కూడా చెడగొట్టేసుకున్నాను సోమవారం పోయి నాకు డౌట్ వేస్తుంది, అసలు ఇంకా దేవుడే లేడు ఇంకా అసలు అనే కన్క్లూషన్కి వెళ్ళిపోతాం. ఎందుకంటే మనం ఎక్కడ కూడా వాళ్ళకి ఏది ఇష్టమో మనం ఏ పద్ధతిలో వాళ్ళకి అది చేయాలి ఏం తెలుసుకోవాలి. ముందు ఏదో బ్రాహ్మణుడు చెప్పేశాడు, మనం కట్టని బుద్ధిగా మనం వెళ్ళిపోతాం. 7వ అధ్యాయం 21వ శ్లోకం, యో యో యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చమి తస్యాచలం శ్రద్ధా మేవ విదధామ్యహం. నేను పరమాత్ముడుగా ప్రతి ఒక్కరు హృదయం నందు ఉన్నాను, ఎవరైనా ఒక దేవుని పూజింపబోరినంతనే నేను అతని శ్రద్ధను స్థిరము చేసి ఆ దేవతను భక్తులకు చేస్తాను. దయచేసి ఇక్కడ బాగా గమనించండి, నేను పరమాత్మగా ప్రతి హృదయం నందు ఉన్నాను, ఎవరైనా ఒక దేవతను, నేను ఆ దేవత కావాలి, ఆ దేవతకి నా జీవితం అర్పించుకోవాలి, ఆ దేవత అయితేనే నాకు కోరికలు నెరవేరుస్తుంది అని మనం ఫిక్స్ అయితే, సో పరమాత్ముడుగా ఆయన ఉంది, ఓకేనా, మనకి మనం ఆ దేవతకి భక్తుడు అయ్యేటట్లుగా నేను చేస్తానంటున్నాడు కృష్ణుడు. అదే మన క్లాస్ అదే మనం చెప్తున్నాం, చాయిస్ మందే. ఎప్పుడైనా సరే మనం ఏది కోరుకుంటామో, ఎవరికి మనం వెళ్ళి మనం సమర్పించుకోవాలనుకుంటామో, సో భగవంతుడే ఆ దేవత పట్ల మన శ్రద్ధని స్థిరం చేస్తాడు అన్నమాట. ఎందుకంటే అసలు దేవుడిని నమ్మకపోవడం కంటే ఎవరో ఒకరు అట్లీస్ట్ దేవతను నమ్మడం మంచిది. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎప్పుడో ఒకసారి తన దేవతల ద్వారా, శాస్త్రాల ద్వారా నెమ్మదిగా అతను దేవాదేవుడి వైపు వచ్చేస్తాడు. అందువల్ల ఎవరైనా ఒక దేవత కోసం, కోరికల కోసం దేవత దగ్గరికి వెళ్ళినా సరే, పరమాత్ముడు కాబట్టి ఫస్ట్ ఏంటి, మొత్తానికైతే ఇతని కోరికలు తీరకపోతే ఇతను పైకి రాడు. ఎందుకంటే ఆ కోరికలు తీరేంత వరకు అతను వేరే ఆలోచన ఇంకా రావట్లేదు. ఇంకా కానీ బెటర్ ఆ కోరికలు తీరేదానికి మనం కావాల్సిన ఒక మార్గాన్ని లేదా ఒక విధి విధానాన్ని మనం ఇచ్చేయగలిగితే అతను ఎట్లా ఆ దేవతను పూజించుకొని హ్యాపీగా ఆ దేవత పట్ల శ్రద్ధ వల్ల అతను క్రమక్రమంగా తన మనసు మారి క్రమంగా లేదా జ్ఞానానికి అర్థం చేసుకొని క్రమంగా అతను భగవంతుడి వైపు వచ్చేయవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ కూడా కృష్ణుడు కావాలన్నమాట. పరమాత్మగా తాను ఆ దేవతకి మనకు కావాల్సినటువంటి కనెక్షన్ స్థిరం చేయడానికి ఆయన కావాలి మనకి. ఇంకా ఏమన్నాడు 7వ అధ్యాయం 22వ శ్లోకంలో, సతయా శ్రద్ధయా యుక్త తస్యారాధనమీహతే లభతే చ తత కామాన్ మయా ఏవ విహితాన్ హితాన్. అట్టి శ్రద్ధతో అతడు ఆ దేవతారాధకుడై తద్వారా తన కోరికలను ఈడర్చుకొనెను. ఆ నిజమునకు ఆ కోరికలన్నీ నా వలనే తీర్చబడుచున్నవి.
దేవతలు మనం అనుకున్నాం, దేవతల దగ్గరికి వెళ్తున్నాం, మనకి దేవతలు వరాలు ఇస్తున్నారు అని మనం అనుకున్నాం. అయితే కృష్ణుడు ఏమంటున్నాడు, నిజమునకు ఆ కోరికలన్నీ నా వల్లే తీర్చబడుతున్నాయి, నేనే ఇస్తున్నాను. యాక్చువల్గా ఆ దేవతలు మీకు ఆ వరాలు ఇవ్వాలన్నా కూడా అక్కడి నుంచి నేను ఆజ్ఞాపిస్తేనే, నా నుంచి వస్తేనే వాళ్ళు ఇవ్వగలుగుతారు. ఉదాహరణకి ఇక్కడ గవర్నమెంట్ ఎన్నో స్కీములు వదులుతాయి అన్నమాట. ఆ స్కీములు వదిలినప్పుడు సో మనకి డైరెక్ట్ గా ఎదురుగా మనకు కనిపించేది ఎవరు, ఎంఆర్ఓ కానీ లేకపోతే కలెక్టర్లు కావచ్చు, సంథింగ్. అంటే వాళ్ళు మనకొచ్చి స్వయంగా వాళ్ళు మనకు అందిస్తారు అనమాట. ఏదైనా సరే ఆ స్కీమ్స్ అన్ని కూడా వాళ్ళ ద్వారా. మరి ఇప్పుడున్న వ్యవస్థ చూస్తే వాలంటీర్స్ వచ్చి మనకి ఇస్తున్నారు. వాలంటీర్స్ ఇప్పుడు ఇప్పుడు ఈ వాలంటీర్స్ మనకి ఇవ్వాలన్నా, లేదా ఆ పైన ఉన్నటువంటి సెక్రటరీస్ లేకపోతే ఇంకేమైనా విఆర్ఓ, ఎంఆర్ఓ వీళ్ళు మనకి ఏదైనా ఇవ్వాలన్నా స్కీములు ప్రకటించేది ప్రభుత్వం. ఫైనల్ గా అవి అందించేది అదే చీఫ్ మినిస్టర్ గా, ఆధిపత్యంలో చీఫ్ మినిస్టర్ ఆ ప్రభుత్వానికి అది ఆయన స్కీమ్ రిలీజ్ చేస్తే, ఆయన డబ్బులు ఇస్తే, ఆయన మీద ఈ సరుకులు కానీ ఇస్తే మన ఇంటికి వచ్చిచ్చేది ఎవరు, వాలంటీర్స్ కావచ్చు, లేకపోతే రెవెన్యూ, లేకపోతే పౌర సరఫరాల శాఖ. సో వాళ్ళ దగ్గర నుంచి మనకి వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ వాలంటీర్ నుంచి మనకి ఇవ్వండి, వాళ్ళ జోబుల నుంచి మనకి ఇవ్వట్లేదు, అక్కడ చీఫ్ మినిస్టర్ ఇస్తేనే. లేదా ఈ విఆర్ఓ, ఎంఆర్ఓ ఇంకెవరిలో మనకి ఇవ్వట్లేదు. వీళ్ళు దేవతల్లాగా మనం అనుకుంటే మనం వెళ్ళి మనకు చెప్పుకున్నప్పుడు వీళ్ళు మనకు అందిస్తున్నారు. కానీ అది వీళ్ళు మనకు అందించాలన్నా వీళ్ళు అక్కడ శాంక్షన్ కావాలి, వాళ్ళు రిలీజ్ చేసి వీళ్ళు మనకి ఇవ్వగలుగుతారు. అట్లానే ఇక్కడ దేవతలు కూడా అంతే అన్నమాట. మనం వాళ్ళ అప్రోచ్ అవుతున్నాము. సో మన కోరికలు అడుగుతున్నాం, వాళ్ళు కోరికలు ఇస్తున్నారు, కోరికలు తీరుస్తున్నారు. బట్ ఆ కోరికలు నిజానికి ఎవరు ఇస్తున్నారు అంటే కృష్ణుడు ఇస్తున్నారు. సో స్కీములు మనకు డైరెక్ట్గా ఎవరు ఇస్తున్నారో డెఫినెట్గా వాళ్ళ పట్ల మనకు గౌరవం ఉంటుంది, డెఫినెట్గా వాళ్ళ పట్ల మనకు కొంత అభిమానం ఉంటుంది. కానీ వాస్తవానికి ఆయన ఇచ్చింది కాదు, చీఫ్ మినిస్టర్ ఇచ్చింది. అక్కడ చీఫ్ మినిస్టర్ ఆ పాలసీ పెట్టాడు. సో మనకి డైరెక్ట్ గా మనకి యాక్చువల్ చెప్పాలంటే ఇవన్నీ ఇచ్చేది చీఫ్ మినిస్టర్. అలాగే ఇక్కడ ఆ కోరికలు తీర్చుకోవాలన్నా, ఆ వరాలు పొందాలన్నా, ఈవెన్ ఆ దేవతలు మనకి ఆ వరాలు మనకి ఇవ్వాలన్నా సరే భగవంతుడు శాంక్షన్ చేయాలి. సో భగవంతుడు శాంక్షన్ చేస్తే కానీ వీళ్ళు మనకి, అంటే ఎందుకంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే వీళ్ళు స్వతంత్రులు కాదు, వీళ్ళు వరాలు ఇచ్చేటువంటి పూర్తి హక్కులు లేవు. కానీ వీళ్ళ పరిధిలో వీళ్ళు కొంత చేయగలరు. ఆ చేయగలిగితే కూడా చాలా స్వల్పమైనటువంటిదే అన్నమాట. అలాగే 7:23 శ్లోకం, అంతవంతు ఫలం తేషాం భావత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. అల్పబుద్ధి కలిగిన మనుషులు దేవతలను పూజింతురు, కానీ వారు ఒసగటి ఫలములు అల్పములు తాత్కాలికములై ఉన్నవి. దేవతను పూజించేవారు దేవతల లోకంలోకి చేరగా, నా భక్తులు మాత్రం అంతిమ నా దివ్య లోకంలోకి చేరుదురు. సో అల్పబుద్ధి కలిగిన వాళ్ళు మాత్రమే దేవతలు పూజిస్తారు, ఎందుకంటే వచ్చే ఫలితాలు అల్పాలు. ఈవెన్ దేవతలు కూడా శాశ్వతం కాదు. వాళ్ళే శాశ్వతం కానప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి వరాలు ఎంత శాశ్వతంగా ఉంటాయి, కాబట్టి అవి కూడా అశాశ్వతం. అల్పబుద్ధులు మాత్రమే అశాశ్వతమైన వాటి గురించి వాళ్ళ జీవితం అంతా వేస్ట్ చేసుకుంటారు. దొరికిన ఒక మానవ జన్మ ఖచ్చితంగా మన కర్మబంధాల నుంచి, మొత్తం రుణబంధాల నుంచి మనం బయటపడి మనం శాశ్వతంగా మనం ఇంకా మళ్ళీ ఇటువంటి జన్మ మృత్యు జరావ్యాధి నుంచి పడకుండా మనం కంప్లీట్ గా మనం బయటపడే అవకాశం ఉండి కూడా మళ్ళీ మనం అశాశ్వతమైనటువంటి వాటి కోసం మనం పోకూడదు. అంటే ఖచ్చితంగా అల్పబుద్ధులు అనేటువంటి ఆ పదం వాడాల్సి వస్తుంది. ఎందుకంటే భగవంతుడు కోరికల కోసం దేవతల వైపు వెళ్ళే వాళ్ళందరినీ కూడా అల్పబుద్ధులు అని చెప్తున్నారు. సో దేవతలు పూజించేవారు దేవతల లోకం చేరగా, నా భక్తులు మాత్రం అంతిమ నా దివ్య లోకమే చేరుదురు. అంటే ఇప్పటి వరకు మనం విన్నట్లుగా ఎవరిని పూజించినా ఒకటే, ఎక్కడ పూజించినా ఒకటే,
ఎలా పూజించినా ఒకటే అనే ఏదైతే ఇది ప్రచారం చేస్తున్నారో అది భగవద్గీత ఒప్పుకోవట్లేదు. దేవతలను పూజిస్తే దేవతల లోకాలకు వెళ్తాము. కానీ నా భక్తులు మాత్రం, నా భక్తులు అంటే కృష్ణుడు పూజించే వాళ్ళు ఆయన దివ్య లోకానికి చేరతారు. దివ్య లోకానికి నాశనం లేదు, శాశ్వతమైనది వైకుంఠ లోకాలు. అంటే ఖచ్చితంగా ఒక్కొక్క దేవతను పూజించడాన్ని బట్టి మనకు ఒక్కొక్క ఫలితం వస్తుంది, మనకు లేదా ఒక్కొక్క భవిష్యత్తు మనకు వస్తుంది. అంటే అందుకే దేవతలు ఆరాధన భగవంతుల ఆరాధన ఒకటి కాదు. సో దేవతలు ఆరాధించేటప్పుడు మనకు వచ్చే ఫలితము కంప్లీట్ గా శాశ్వతమైనది, టెంపరీ. 9వ అధ్యాయం 23వ శ్లోకంలో వెళ్తే మాత్రం ఏప్యన్య దేవత భక్త యజంతే శ్రద్ధయాన్వితః ఏపి మామేవ కౌంతేయ యజంత్యా విధిపూర్వకం. ఓ కౌంతేయ, అన్య దేవతలకు భక్తులై వారిని శ్రద్ధతో పూజించువారు వాస్తవంలో అవిధిపూర్వకంగా నన్నే పూజిస్తున్నారు. అవిధిపూర్వకం అంటే నేను అవి చెప్పుకున్నాను, తప్పుడు విధానంలో తప్పుడు మార్గంలో పూజిస్తున్నాం. ఎప్పుడు తప్పుడు విధానం అవుతుంది? మన దేవతలు మనం వెళ్ళి మనం వాళ్ళని కోరినప్పుడు, వాళ్ళు మనం ప్రార్థించేటప్పుడు, ఎప్పుడైతే మనం నువ్వే దేవాదేవుడివి, నువ్వే సృష్టికి మూలము, నీ వల్ల ఈ నా కోరికలు తీరుతాయి, నీకు మించిన వాళ్ళు ఇంకా లేరు అనేటువంటి ఇలాంటి పూజా విధానం ఏదైతే ఉందో అది యాక్చువల్గా అవిధిపూర్వకం. అవిధిపూర్వకం అంటే అది తప్పుడు విధానము, పూజించే విధానం. అయితే దేవతలను పూజించే వారు, శ్రద్ధ పూజించే వారు వాసనలకు అవిధిపూర్వకంగా నన్నే పూజిస్తున్నారు. ఎందుకంటే దేవతలు అల్టిమేట్ మనం దేవతలకు వెళ్తున్నాము. ఆ దేవతలు ఎవరు? కృష్ణుడి భాగాలే వాళ్ళంతా. సో కృష్ణుడిలో భాగాలని మనం వెళ్ళి మనం వాళ్ళని కలుస్తున్నప్పుడు మనం ఇండైరెక్ట్ గా కృష్ణుడికి మనం వెళ్తున్నట్టే, కృష్ణుడి దగ్గరికి వెళ్తున్నట్టే. అట్లీస్ట్ దేవతల్ని మనం కలవడం, అది ఒక విధంగా చెప్పంటే ఒక నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాం అనమాట కృష్ణుడి వైపు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, కృష్ణుడిని పక్కన పెట్టి కృష్ణుడిని మూలంగా మనం తెలుసుకోకుండా, కృష్ణుడిని మూలంగా తెలుసుకోకుండా, కృష్ణుడి నుంచే వీళ్ళందరూ వచ్చారు, కృష్ణుడిలో భాగాలు వీళ్ళు, కృష్ణుడి యొక్క ఆధ్వర్యంలో వీళ్ళు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు అనేటువంటి జ్ఞానంతో కానీ మనం కానీ పూజించకపోతే ఆ పూజ తప్పుడు విధానం అన్నమాట. అది అవిధిపూర్వకం, అది సరైన విధానం కాదు. అదే అదే దేవతని మనం, అయినా మీరందరూ కూడా కృష్ణుడిలో భాగాలు, మీరు కృష్ణుడి యొక్క ఆధ్వర్యంలో మీరందరూ కూడా ఎంతో ఉన్నతమైనటువంటి పరిపాలన చేస్తున్నారు. ఖచ్చితంగా నా ధన్యవాదాలు మీ అందరికీ. నేను కూడా కృష్ణుడు చేయాలనుకుంటున్నాను. దయచేసి నాకు మార్గం ఇప్పించండి, మార్గాన్ని చూపించండి, ఎలా నేను కృష్ణుడు చేరుకోవాలంటే. ఇది డైరెక్ట్ కృష్ణుడి పూజ ఇది. ఎందుకంటే కృష్ణుని గుర్తిస్తూ, కృష్ణుడు ఆయన్ని దేవాదేవుడిగా గుర్తిస్తూ, ఈ దేవతల్ని ఆయనలో భాగంగా గుర్తిస్తూ, ఆ దేవతల్ని మనం భగవంతుడిని చేరుకోవడానికి కావాల్సిన శక్తియుక్తులు కావాలి. మనం ఆ ప్రార్థనా విధానం ఇది మనం డైరెక్ట్ గా కృష్ణుడు పూజిస్తున్నట్టే. ఎందుకంటే మనం దేవాదేవుని గుర్తిస్తూ, దేవాదేవుని యొక్క స్థానాన్ని గుర్తిస్తూ మన దేవతల్ని మనం పూజిస్తున్నాం. కానీ దేవాదేవుని పక్కన పెట్టేసి, ఓకే, సో వీళ్ళే మూలంగా కానీ మనం చేసినట్లయితే అది సరైనటువంటి విధానం కాదు. పైగా ఇది అపరాధ భావంతో మనం చేసేటువంటి ప్రార్థన లేదా భక్తి అంటాం. ఇది అపరాధ భావంతో చేసేటువంటి భక్తి. దీనివల్ల ఆ దేవత తృప్తిపడదు, దేవాదేవుడు తృప్తిపడదు. అంటే మనం చేసిన విధానం అంతా కూడా ఇంతవాళ్ళ మనం చేసేటువంటి విధి విధానాలు, పూజలు, సేవలు, ఇదంతా కంప్లీట్ గా అసలు అకౌంట్లోకే వెళ్ళలేదు, పైగా అపరాధంలోకి వెళ్ళింది. సో బ్యాంకుకి వెళ్ళిన తర్వాత మనకు తెలియాలి ఎక్కడ సంతకం పెట్టాలి, ఎక్కడెక్కడ మన దృష్టి సారించి జాగ్రత్తగా కొన్ని డీలింగ్స్ చేయాలి. అక్కడ పొరపాటు చేసి ఒక బటన్ నొక్కండి ఎగిరిపోయినట్టే. అందువల్ల పర్ఫెక్ట్ గా మనం అర్థం చేసుకొని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే, ఎట్లా ఇన్వెస్ట్ చేస్తే, ఎంత ఇన్వెస్ట్ చేస్తే
దీని రిటర్న్స్ ఎలా వస్తే నేను దాన్ని నా భవిష్యత్తుకి ఎలా వాడాలనేది డెఫినెట్గా ఒక సిస్టంలోకి వెళ్ళి మనం చూస్తాము. అలాగే భక్తి కూడా అంతే అనమాట. మనకు తెలియాలి అంటే ఎక్కడ ఎవరికి ప్రార్థించాలి, ఏ భావంతో ప్రార్థించాలి, సో ఎటువంటి వాటి కోసం నేను ప్రార్థించాలి, ఇవన్నీ మనకు తెలుసుకొని మనం చేసినప్పుడు మనం చేసే చిన్నదైనా సరే, చిన్న సేవ చేసినా, చిన్న ప్రార్థన చేసినా మనకి బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తులో దాని ఫలితం ఉంటుంది. కానీ ఆడంబరంగాను ఎంతో కష్టంతో ఎంత చేసి కానీ అది సరైనటువంటి సిస్టంలో లేదనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మన మనసుకు అనుకోవచ్చు నేను బ్రహ్మాండంగా చేశాను, ప్రజలు బ్రహ్మాండంగా ఏం చేశాను మనం తెచ్చుకోవచ్చు, కానీ వాస్తవంగా అది అకౌంట్లోకే పోలేదు అసలు. ఎట్లాంటిదంటే మనం మనీ ఆర్డర్ లేకపోతే ఒక ఇంపార్టెంట్ మెసేజ్ని పోస్ట్ ఆఫీస్ ఆథరైజేషన్ పోస్ట్ బాక్స్ లో కానీ వేసామనుకోండి, పర్ఫెక్ట్ గా మీ మెసేజ్ కావచ్చు లేదా మీ డబ్బులు కావచ్చు పర్ఫెక్ట్ ఇంపై చేరుతుంది. కానీ ఏదో ఒక ఎర్ర డబ్బాలకు పోయి వేసేవారు అనుకోండి, ఇది ఎర్ర డబ్బా అది ఎర్ర డబ్బే కదా, ఇది కూడా అచ్చం అలాగే ఉంది కదా అని చెప్పేసి గవర్నమెంట్ ఆథరైజ్ చేయనటువంటి ఏదో ఒక ఎర్ర డబ్బాలు మనం వేసామనుకోండి, మనం దానికి డబ్బులు పెట్టుండొచ్చు లేదా ఎవరో కొంత ఒక ఇంపార్టెంట్ మెసేజ్ మనం అందితే మనకి ఏదో సహాయం రావాలని మనం దాన్ని వేసి ఉండొచ్చు, అది మనకి తిరిగి రాదు, అది అక్కడే ఉండిపోతుంది. ఎందుకంటే అది గవర్నమెంట్ ఏం దాన్ని తీనే తీరు. అట్లానే మనకి కూడా మనకు కలిసి మనం ఒకవేళ దేవతను పూజించాలని అనుకుంటే కూడా మనము అది కృష్ణుడిలో భాగాల కింద అనుసరించుకొని కృష్ణుడి కోసం పూజించినప్పుడు మనం డైరెక్ట్ కృష్ణుడు పూజిస్తున్నట్టే. కానీ ఇది కృష్ణుని పక్కన పెట్టేసి వీళ్ళే హైలైట్ గా చేసుకొని మనగా చేసినట్లయితే అది తప్పుడు విధానం. సో 9వ శ్లోకంలో యాంతి దేవవ్రత దేవాన్ పితృన్యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేజ యాంతి మధ్యాజినోపిమాం. దేవతలను పూజించేవారు దేవతల్లో జన్మించరు, పితృదేవతలను పూజించేవారు పితృదేవతలను చేరగా, భూత ప్రేతలను పూజించేవారు వాణి అంతే జన్మించరు, కానీ నన్ను పూజించేవారు నాతోనే నివసిస్తారు. ఇందాకే మనం డిస్కస్ చేసుకున్నాం, ఎవరిని మనం పూజించడాన్ని బట్టి మనకి అలాంటి భవిష్యత్తు ఉండబోతుంది. సో దేవతలను పూజిస్తే దేవతల మధ్యలో మళ్ళీ పుట్టాము, దేవతల లోకాల్లో దేవతల మధ్యలో పుట్టాము, పితృదేవతల్ని అంటే మన తాతల్ని లేకపోతే మన ముత్తాతల్ని తల్లిదండ్రుల్ని చనిపోయిన తర్వాత మనం వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళ గురించి మళ్ళీ వాళ్ళ మధ్యలోకి మళ్ళీ వెళ్తాం అన్నమాట, వాళ్ళ సంబంధంలోకి మళ్ళీ వెళ్తాం. మళ్ళీ మనం వాళ్ళు ఎక్కడున్నా ఏ లోకాలు ఉన్నారో వాళ్ళు ఆ లోకంలో ఉంటే ఆ లోకాలు ఈ లోకంలో ఉంటారు. ఎందుకంటే మన ఆలోచన అంతా వాళ్ళ మీద ఉంది కాబట్టి చనిపోయేటప్పుడు మనం వాళ్ళ గురించే తలుచుకుంటాం. మనం అప్పుడు మళ్ళీ వాళ్ళ మధ్యలోకి వెళ్ళి పడతాం మళ్ళీ మనం. అలాగే భూత ప్రేతలు క్షుద్ర పూజలు చేస్తుంటారు కొంతమంది, భూత ప్రేతలను పూజిస్తుంటారు వాళ్ళు, మళ్ళీ వాళ్ళు ఆ భూత ప్రేతల మధ్యలో మళ్ళీ జన్మిస్తారు. కానీ నన్ను పూజించేవారు నాతో నివసిస్తారు. మనకి క్రిస్టల్ క్లియర్ గా మనం అంటే మన సనాతన ధర్మానికి అతి ముఖ్యమైన పుస్తకం భగవద్గీత. భగవద్గీత మించింది లేదు. భగవద్గీత సత్యం పరమ సత్యం అని ఏదైతే మనం చదవకుండానే మన పరమసత్యం అని మనం విన్నాము, కానీ ఆ పరమసత్యంలో ఇంత విషయం ఉందన్నమాట. మనం ఎవరిని పూజించాలి, ఏ విధానంలో పూజించాలి, ఏ భావంతో పూజించాలి, ఎవరిని పూజించాలి, దానికి వచ్చే ఫలితం ఏంటంటే ఇంత విషయం ఉందన్నమాట. కానీ ఇంతవరకు మనం తెలుసుకోలేకపోయాం. దురదృష్టం మన తల్లిదండ్రులు కావచ్చు లేదా మనం విన్నటువంటి విద్యాలయాల్లో స్కూల్స్లో కావచ్చు మనకి ఎక్కడ మనకి ఎవరు చెప్పింది లేదు. బట్ వాస్తవం అయితే ఇదే అన్నమాట. కానీ అట్లీస్ట్ ఇప్పుడు మనమైనా తెలుసుకొని మనమైనా అర్థం చేసుకొని అట్లీస్ట్ ఇప్పుడు మనమైనా మన ఫ్యామిలీస్కి మన మీద ఆధారపడ్డ వాళ్ళకి మనం సరైన విధానం వాళ్ళకి మనం చెప్పి వాళ్ళ చేత చేయడానికి మనం ప్రయత్నించాలి. సో మనం ముందు చెప్పుకున్నాం, దేవతలు సైతము జనన మరణాల్లో వాళ్ళు కూడా ఇరుక్కో ఉంటారు. అంటే వాళ్ళే కర్మబంధాలు ఇరుక్కో ఉంటారు. కర్మబంధాలు ఇరుక్కున్న వాళ్ళు ఇంకో కర్మబంధాలు ఇరుక్కున్న వాళ్ళు ఎలా వాళ్ళు విడుదల చేయగలుగుతారు? విడుదల చేయలేరు. ఇప్పుడు నా చేతిలో ఏమైనా కట్టేస్తున్నారు అనుకోండి, ఆల్రెడీ నా చేతులు కట్టేసిన
కట్టివేయబడిన నా చేతులు నేను ఇంకోరి చేతులు కట్టేసి నేను వాళ్ళని ఎట్లా రిలీజ్ చేయగలను? నేనే బందీ అయి ఉన్నాను. ఇంకొక బందీ అయిన వాడిని నేను ఎట్లా కాపాడగలను? అందుకే దేవతల జీవతత్వము అది కూడా వాళ్ళు కూడా కర్మలకు బందీ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకొకరు కర్మబంధం నుంచి బయటపడలేరు. ఇంకొకరి జన్మ మృత్యు జరావ్యాధి వాళ్ళు బయటపడలేరు. కానీ కృష్ణుడు చెప్పినట్టు చూడండి 7.29 7:29 శ్లోకం. జర మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి ఏ బ్రహ్మ తద్విద్దు కృష్ణం ఆధ్యాత్మికం కర్మచాకిలం. ముసల్తనము మరియు మృత్యువుల నుండి ముక్తిని పొందుటకై యత్నించు బుద్ధిమంతులు భక్తియుత సేవ ద్వారా నన్ను ఆశ్రయించుదురు. దివ్య కర్మలను గూర్చి సమగ్రంగా నెరిగించుటచే వారు బ్రహ్మస్థితి యందుందురు. ముసల్తనం మరియు మృత్యువుల నుండి ముక్తిని పొందుటకై యత్నించు బుద్ధిమంతులు. సో ఇందాక మనకి ఏమైనా అల్పబుద్ధులు దేనికోసం వెళ్తున్నారు? తాత్కాలికమైనటువంటి కోరికల కోసం వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళు ఎవరిని ఆశ్రయిస్తారు? దేవతను ఆశ్రయిస్తారు. కానీ ఎవరికి అర్థం చేస్తున్నారో నేను మళ్ళీ ఇక్కడ జన్మిస్తేనే కదా నాకు ప్రాబ్లం అంతా వచ్చేది. ఇక్కడ నేను ఒకసారి జన్మించక బట్టే కదా నాకు ముసల్తనం వస్తుంది, రోగం వస్తుంది, చావు వస్తుంది. అసలు నేను జన్మెత్తకుండా కానీ ఉండగలిగితే ఏదైనా ఎవరు నన్ను జన్మెత్తనీయకుండా ఎవరు చేయగలరు? లేదా ఏ విధి విధానాలు పాటిస్తే, ఏ సాధన మార్గాలు నేను పాటిస్తే నేను వీటి నుంచి నేను బయటపడగలను అని ఎవరికైనా కానీ తెలివితేటంతో కానీ ఆలోచిస్తే కనుక అతను ఏం చేస్తాడు? భక్తియుత సేవ ద్వారా నన్ను ఆశ్రయిస్తారంటాడు కృష్ణుడు. ఎందుకంటే ఇది శాశ్వతమైనటువంటి పరిష్కారం అన్నమాట. ప్రతి జీవరాశికి శాశ్వతమైనటువంటి పరిష్కారం ఏంటంటే కృష్ణుడిని ఆశ్రయించడం. సో కృష్ణుడిని ఆశ్రయించిన వాళ్ళు ఖచ్చితంగా ముసల్తనము మృత్యుల నుంచి వాళ్ళు బయటపడతారు. కానీ దేవతలకి ఆ అవకాశం లేదు, మనకు ఆ శక్తి సామర్థ్యాలు లేవు. ఇన్ఫాక్ట్ ఈవెన్ శివుడు కూడా తన కైలాసం తీసుకెళ్ళగలుగుతాడు, కైలాసం నుంచి వైకుంఠం పంపించగలుగుతాడు. కానీ తనకు తానుగా డైరెక్ట్ గా జన్మ నుంచి బయటపడాలి. కానీ అతను శివుడు రికమెండ్ చేయగలుగుతాడు, దానికి కావాల్సినటువంటి ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని, ఆశీర్వాదాన్ని ఇవ్వగలుగుతాడు. సో శివుడు రికమెండేషన్ చేయడం కాబట్టి కృష్ణుడు ఖచ్చితంగా చేస్తాడు వాళ్ళకి. సో కాబట్టి జన్మ మృత్యు జరావ్యాధి నుంచి బయటపడాలనుకుంటే మాత్రం ఇదే మన యొక్క గోల్ అయితే, మన లక్ష్యం ఇదైతే మాత్రం ఇంకా మిగతా వాటి మీద నాకు ఎలాంటి నాకు ఏ సందేహాలు లేవు. అంటే ఏంటది? మిగతా ఏదో నన్ను కాపాడతాయని, మిగతా ఏదో నన్ను ఈ కర్మల నుంచి బయటపడగలని వేరే వాటి మీద నమ్మకం లేకుండా కేవలము ముసల్తనం గుర్తించి బయటపడడం మాత్రమే నాకు కావాలి అనుకుంటే మాత్రం మన భక్తియుత సేవ ద్వారా కృష్ణుని ఆశ్రయించడం వల్ల మనం బయటపడతాం. ఇది బుద్ధిమంతుల లక్షణం. సో 10వ అధ్యాయం 2వ శ్లోకంలో నమే విదు సురగణ ప్రభవం నా మహర్షియః అహం ఆదిర్హి దేవానాం మహర్షీనాం చ సర్వసః. సర్వ విధముల నేనే దేవతలకు మరియు మహర్షులకు మూలమై ఉన్నందున దేవతా సమూహంను గాని మహర్షులు గాని నా ఉత్పత్తిని లేదా విభూతుల్ని తెలుసుకొనగలరు. చూడండి, ఇక్కడ చాలా చాలా జాగ్రత్తగా గమనించండి. సర్వ విధముల నేనే దేవతలకు మరియు మహర్షులకు మూలమై ఉన్నందున దేవతా సమూహం గాని, దేవతలు మొత్తం సమూహం గాని, మహర్షులు గాని వాళ్ళెవ్వరికి నేను అసలు ఎలా వచ్చానో, నా శక్తులు ఏంటో, విభూతులు వాళ్ళకి అసలు తెలియదు. వాళ్ళకి కానీ వాళ్ళందరికీ నేను మూలమైన, నేను ఒరిజిన్, నా నుంచి వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళకి నేను ఎప్పటి నుంచి ఉన్నానో, నేను నా శక్తి సామర్థ్యాలు ఏంటో, నా స్థాయి ఏంటో వాళ్ళకే తెలియదు.
దేవతలకి మహర్షులకి కలిగినప్పుడు ఇంక మనకు ఎలా తెలుస్తుంది దేవదేవుడి గురించి మనకి? అంత అంత నమ్మకంగా అంత దగ్గరగా ఉన్న దేవతలకే దేవాదేవుడు ఎవరో తెలియట్లేదు, అర్థం కావట్లేదు. అశోకం చెప్పుకున్నాం, బ్రహ్మే స్వయంగా 4 తలలు ఉన్న బ్రహ్మ, ఒళ్ళంతా తెలివితో ఉన్న బ్రహ్మకే 3 సార్లు వేదాలు తిరిగేస్తే కానీ దేవదేవుడు తెలియదు. ఇక ఆ దేవాదేవుడు ఆయన యొక్క స్థానం ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు, వ్యక్తి సంబంధించిన దేవతకి మహర్షులకే తెలియదు. అందుకే కృష్ణుడు సర్వ విధములా నేనే దేవతలకు మరియు మహర్షులకు మూలమై ఉన్నందున. సో నేను మూలము అంటే నేను కంప్లీట్, నేను పూర్ణము. కానీ నా పూర్ణత్వాన్ని పూర్తిగా ఎవరు కూడా అర్థం చేసుకోలేదు. సో అల్టిమేట్ గా ఈ దేవతారాధనని మనం కొంచెం పక్కన పెట్టగలిగితే యాక్చువల్గా మనం చేయాల్సింది ఏంటి? భాగవతం ప్రకారంగా ఏం చేయాలి? అసలు భక్తి అంటే ఏంటి? శుద్ధ భక్తి అంటే ఏంటి? నిజంగా మనం అతి శీఘ్రంగా అంటే అతి త్వరగా మనం బయటపడాలనుకుంటే ఈ జన్మ నుంచి మానవ జన్మ మొత్తం మనం చేయాల్సిన ఒకే పని ఇక్కడ ఉందన్నమాట. మానవ జన్మ మొత్తంలో సవై పుంసాం పరోధర్మో యదో భక్తిరదోక్షజే అహైతుకి ప్రతిహత యయాత్మ సుప్రసీదతి. అదోక్షుడైన శ్రీకృష్ణ భగవానుడు ప్రేమపూర్వకమైన భక్తుల సేవను కలిగింపజేయున్నదే మానవుల పరమ ధర్మమై ఉన్నది. ఆత్మ యొక్క పూర్ణ సంతృప్తి కొరకు అట్టి భక్తుల సేవ నిర్హేతుకము, అవరోధక రహితమైన ఉండవలేను. సో మానవ జన్మ యొక్క పరధర్మం ఏంటంటే అల్టిమేట్ ధర్మ. చాలా ధర్మాలు ఉన్నాయి మానవ జన్మలో. సో ఒక తండ్రిగా ఉన్నాను కాబట్టి కుటుంబాన్ని చూసుకోవాలా, ఒక డాక్టర్ అయ్యాను కాబట్టి హాస్పిటల్ చూసుకోవాలా, ఒక కొడుకు అయ్యాను కాబట్టి తల్లిదండ్రులు చూసుకోవాలా, లేదా ఇంకా నేను ఒక ఆర్గనైజేషన్కి ఏదో ఒక ప్రెసిడెంట్ అయితే ఆర్గనైజేషన్ చూసుకోవాలి. ఎన్ని రకరకాల ధర్మాలు మాన్యం పెట్టిన తర్వాత మనం అనేక రోల్స్ తీసుకొని అనేకమైనటువంటి బాధ్యతలు తీసుకొని మనం దాన్ని నిర్వర్తించడానికి ప్రయత్నిస్తాం. ఎన్ని రకరకాల ధర్మాలు ఉన్నాయి మాన్యం పెట్టిన తర్వాత. కానీ అసలు ధర్మం ఏంటి? పరమధర్మం. అదోక్షుడైన శ్రీకృష్ణ భగవానుడైన ప్రేమపూర్వకమైనటువంటి భక్తుల సేవ, ఇది మానవుల యొక్క పరమధర్మము. అల్టిమేట్ ధర్మ, ఇది హైయెస్ట్ ధర్మం. ఎందుకంటే జీవాంశలుగా మనం కూడా ఆయన నుంచి వచ్చాం కాబట్టి, ఆయన లేకపోతే మనం లేం కాబట్టి, ఈ కుటుంబంలో ఈరోజు మనం ఉన్నా, ఇవన్నీ మనం చేస్తున్నా, ఇవన్నీ మనం ముందు భవిష్యత్తులో ఎన్నో చేయాలనుకున్నా సరే, ఆయన ఈ పంచభూతాలు ఇవ్వకపోతే, ఆయన తెలివితేటలు ఇవ్వకపోతే, ఆయనలో మనకి చేయాలన్నటువంటి ప్రోత్సాహం అంతా లోపల నుంచి కానీ ఇవ్వకపోతే ఇవన్నీ మనం చేయలేము. కాబట్టి ఫస్ట్ ధర్మ ఏంటంటే, నేను భగవంతుడు చేయాల్సి నేను చేసేసాను. ఈ రోజు భగవంతుడు కృతజ్ఞతా భావంతో నేను నా ప్రార్థన నేను ఆయనకి వినిపిస్తున్నానా, నా సాధన నేను చేస్తున్నాను, నేను అది టాప్ మోస్ట్ ధర్మ అనమాట. సో ఎందుకంటే ఆత్మ అల్టిమేట్ గా ఆ పరిపూర్ణ దేవాదేవుని చేరుకోవడమే మానవ జన్మ యొక్క పరిపూర్ణత, పరిపక్వత అంటాం. కాబట్టి ఆ శుద్ధ భక్తి ఎలాంటి భక్తిత సేవ అంటే అది నిర్హేతుకంగా ఉండాలా. ఎలాంటి హేతువులు ఉండకూడదు అనమాట. అలాగే ఎలాంటి అవరోధాలు ఉండకూడదు. అంటే ఏదో ఆశించి చేయకూడదు, అది స్వార్థం లేకుండా చేయాలి, ప్రేమతో చేయాలి. నాకు ఏదో జరుగుతుందో, నాకు జరగదో, నాకు దీనివల్ల లాభం ఉంటుందో, లాభం ఉండదో, నాకు కష్టం వస్తుందో నాకు తెలియదు. నేను మాత్రం భగవంతుడికి నా వంతుగా నేను చేయగలిగినంత నేను చేస్తానటువంటి ఆ భావంతో చేయడం అన్నమాట. అది కూడా
నిరంతరంగా చేయడానికి ఎటువంటి అవరోధాలు లేకుండా, దాన్నే శుద్ధ భక్తి అంటారు, భక్తియుత సేవ అంటారు. అది మనం దేవాదేవుడు చేయగలిగితే మనం పూర్ణ తృప్తితో ఉంటాం. ఇది అసలైన పరధర్మం, పరమధర్మం. ఇది మిగతా ధర్మాలన్నీ దీని కిందే అనమాట. దేశ సేవ, తల్లిదండ్రుల సేవ, బంధువుల సేవ, లేకపోతే నా చుట్టూ ఉన్నటువంటి నా కులంలో ఉండే వాళ్ళకి సేవ. ఈ సేవలను, ఏ సేవని తీసుకోండి, ఇవన్నీ ఆ పరమధర్మమైనటువంటి కృష్ణుడి సేవకు తర్వాత మిగతావన్నీ ఆయన తృప్తిపరచగలిగితే అందరిని తృప్తిపరచేయగలుగుతాం. జస్ట్ సిన్సియర్గా, సింపుల్గా మనం నోటితో మనం హృదయపూర్వకంగా కూడా మనం అర్థించినా కూడా చాలా అన్నమాట. సో మనం తృప్తిపడగలిగితే ఆ అభ్యర్థనకి భగవంతుని మన కోసం ఏమేమి చేయగలిగితే ఎంతమంది తృప్తిపరచగలుగుతాం. యాక్చువల్ చెప్పాలంటే దేవతారాధన కంటే కూడా కృష్ణుడు ఆరాధించడం అత్యంత సులభమైంది, అత్యంత సులభమైంది అనమాట. చాలా మందికి కృష్ణ ఆరాధించడం చాలా కష్టం అనుకుంటారు, దేవత ఆరాధించడం చాలా ఈజీ అనుకుంటారు. కానీ మనం అనుకున్నట్టుగా చూస్తే మనం దేవత ఆరాధన చాలా సింపుల్, దేవత ఆరాధన చాలా సింపుల్ అనుకుంటాం. మన ఎట్లా వెళ్తాం, టెంపుల్కి వెళ్తాం, మొక్కుతాం, ఎక్కడ పడతాం, హారం తీసుకుంటాం, వచ్చేస్తాం, 2 నిమిషాలు కూర్చుంటాం, వచ్చేస్తాం. ఆ తర్వాత మన జీవితం అంతే మామూలు. కానీ ఇక్కడ మన కృష్ణలో మనం ఏం చెప్తాం, ఇక్కడ కృష్ణుడు నిరంతరం తలుచుకోవాలా, మన నియమాలు పాటించాలి, నామజపం చేయాలి రోజు. విధి విధానాలు మనం చెప్పినప్పుడు ఏమో కృష్ణ భక్తి చాలా కష్టమేమో, చాలా కష్టం ఉంది, ఈ నియమాలు ఎడ పాటిస్తాము, ఇవన్నీ మనం అడుగుకోగలుగుతాము, ఇదంతా మనం చేసే మనకు టైం ఎక్కడుంది అసలు అనేదంతా అవసరం ఇప్పుడే మనకి ఇదంతా అని ఈ కన్క్లూషన్లోకి వెళ్తాం మనం మామూలుగా. కానీ దేవతారాధనకి వెళ్ళినప్పుడు మనం ఎట్లా ఏమనుకుంటాం, మనం ఏం నియమాలు ఉండాల్సిన అవసరం లేదు, మనం ఏది కావాలంటే అది చేసుకోవచ్చు, మనకి ఇష్టం వచ్చింది ఏదైనా వాళ్ళకి మనం సమర్పించేసుకోవచ్చు. సో వాళ్ళకి మనకి ఎటువంటి నియమాలు పెట్టరు, మనం హ్యాపీగా మనం కావాల్సినప్పుడు మనకు కావాల్సిన మనం చేసుకుంటూ ఉండొచ్చు. సో దేవత ఆరాధన చాలా సింపుల్, కృష్ణుడు ఆరాధన చాలా కష్టం అనుకుంటుంది. కానీ మీరు గమనిస్తే కృష్ణుడి యొక్క హృదయం కానీ మీరు కానీ గమనిస్తే, లేదా మనందరం కానీ గమనిస్తే 9:25 కృష్ణుడు ఏమంటున్నాడు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యా ప్రకృతం అస్నామి ప్రయతాత్మ. పవిత్ర పత్రమున గాని పుష్పమైనను ఫలమైనను లేదా జలమైనను భక్తితో ప్రేమతో అర్పించడం నేను స్వీకరిస్తాను. సో అత్యంత తక్కువైనటువంటి పత్రం తులసి, సింపుల్గా పుష్పం, ఒక్క పువ్వు ఎక్కడి నుంచైనా మనం తీసుకురావచ్చు, ఒక పండు, లేదా ఏంటంటే అట్లీస్ట్ నీళ్లు, గంగాజలం, ఏదైనా సరే కేవలం కాదు, నా దగ్గర ఉండేది లేదైనా నేను చేయలేనిది ఏమి లేదు అంటే, నా దగ్గర ఏమీ లేనప్పుడు, నా దగ్గర అసలు ఏమీ లేదు, నేనేం చేయలేను, జస్ట్ వీటిలో ఒకటి తీసుకొని ప్రేమపూర్వకంగా అర్పించడం నేనే స్వీకరిస్తాను. అందుకనే మనం గమనించినప్పుడు శబరి దగ్గర నుంచి, అంటే అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ జ్ఞానానికి నోచుకున్నటువంటి ఆ శబరి దగ్గర నుంచి అత్యంత ఉన్నత స్థాయిలో రాజుల్లో ఐశ్వర్యంలో ఉన్న అనేక మంది భక్తులకి అందరికీ అందుబాటులోకి వచ్చాడు కృష్ణుడు. సో శబరి లాంటి, అంటే మనం చెప్పుకునేటువంటి ఇప్పుడున్న సమాజంలో నీచ జాతి అనేది మనం చెప్పుకునేదా, అక్కడ కొండ ప్రాంతాలు, అడవి ప్రాంతాల్లో ఉండే ఆమె దగ్గర నుంచి, ఆ దగ్గర ఐశ్వర్యం ఎక్కడ ఉంటుంది, ఆ దగ్గర ఆడంబరాలు ఎక్కడ ఉంటుంది, అది చేయడానికి ఏమున్నాయి అక్కడ. సో ఉన్న ఫలాలు ఉండేది పూలు, అది కూడా ఆమెకి ఏం దొరికితే అది. అక్కడి నుంచి మనకి ఐశ్వర్యం ఉండేదాన్ని బట్టి మనం చేసుకోదానికి ఎంత చేసుకున్నా కూడా ఎవరినైనా సరే కృష్ణుడు అది కానీ దాంట్లో ఒకటే కనిష్టం, దాంట్లో నేను పువ్వు ఇస్తాను కాబట్టి నాకు ఏదైనా ఇవ్వండి, నేను చేస్తాను కాబట్టి నాకు ఏదో ఒకటి చెయ్యండి. సో అలా కాకుండా నేను చేయగలిగింది, నేను అర్పించగలిగేది ఇంకేమైనా చేయగలిగేది మనం చేయగలిగితే మనకి అత్యంత దగ్గర అయిపోతుంది అన్నమాట, స్వీకరిస్తాను.
అది కూడా చేయలేమనుకోండి, జస్ట్ నామంగా, అంటే అసలు కూడా మనం లేవనుకోండి, అసలు మ్యాక్సిమం అందరూ ఉన్నారు. సో పత్రము పుష్పం ఫలంతో ఎవరైనా చేస్తారు, ఎప్పుడైనా చేస్తారు. ఎంత కటిక పేదరికంలో ఉన్నా కనీసం వాళ్ళ ఇంట్లో నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళైనా గ్లాసులు పెట్టి అన్ని పెట్టచ్చు. అది మనం అడగచ్చు. అలాంటప్పుడు మనం ఎందుకు ఇంత ఆడంబరంగా భగవంతుడికి ఇన్ని ఉత్సవాలు, పెద్ద పెద్ద ఆడంబరాలు ఎందుకు చేస్తున్నాం, ఈ స్థాయిలో ఇంత పెద్ద లక్షల లక్షలు ఎందుకు చేస్తున్నాం అని మనం అడగచ్చు. అదే సింపుల్ ఒకటే అనమాట. భగవంతుడు వీడికి తృప్తి పడుతున్నాడు, వీటికి ఆయన ఖచ్చితంగా ఆయన స్వీకరిస్తాడు, ఇంకా తృప్తి పడిపోతాడు. కానీ మనలో మన ప్రేమను చూపించడానికి మనకు ఉన్న దాంట్లో మనం మంచి ఆయన ఇంకా బ్రహ్మాండంగా చూసుకోవడానికి మనం ఇష్టపడి మనం చేసేది అనమాట. ఇష్టపడి చేసేది. ఉదాహరణకి మన ఇంట్లో సపోజ్ పిల్లలు ఉన్నారు అనుకోండి, మన దగ్గర కొంచెం పేదరికం అనుకుంటున్నాం, చిన్న కుటుంబం అనుకోండి, పేదరికంలో ఉన్నాం. ఎంత పేదరికంలో ఉన్నా సరే మన జరిగేది కేవలం ఇడ్లీ, కొద్దిగా గంజి, ఇవే మన మన జరుగుబాటులో ఉన్నాయనుకోండి. ఫస్ట్ మనం ఏం చేస్తాం, మన పిల్లలకి అక్కడ ఉన్న భర్త కావచ్చు, లేదా భార్య కావచ్చు, లేదా తల్లిదండ్రులు కావచ్చు, లేదా ఉన్న పరిస్థితులు ఏం చేస్తారు, ఉన్న వాటిల్లో ఫస్ట్ పడడానికి ప్రయత్నిస్తారు. కానీ ఏమాత్రం అప్పుడు చెప్పచ్చు కదా, మనకు ఉండితే కదా మీరు తినొచ్చు కదా, చాలు అని, ఇంతే కదా మన దగ్గర ఉండేది, చదువుకోండి అని మన జీవితాంతం మనం చెప్పుకుంటూ మనం అట్లాగే గడిపేస్తామా, లేకపోతే మన ప్రేమ చాటడానికి ఇంక రెండు డబ్బులు ఎక్స్ట్రా సంపాదించి ఇంకొద్దిగా నా బిడ్డలకు నేను అందించాలి కదా అని మనం ఇంకా ఎక్కువ కష్టపడతాం. వాస్తవానికి మనకున్న పేదరికానికి, మనకున్న దానికి అది చాలు. రోజు అదే గంజి, రోజు అదే జావా, లేదా అదే బ్రెడ్, లేదా అదే చాలు కదా. ఎలాగో మనకున్న పేదరికమే కాబట్టి ఆ పేదరికంలో అలాగే ఉండాలనుకొని నా బిడ్డలు కూడా అదే గతిలోనే అలాగే ఉండిపోవాలనుకుంటాను. లేకపోతే లేదు, అది అలా ఉన్నప్పటికీ కూడా నా ప్రేమను చాటడానికి నేను నా బిడ్డలు ఇంకా బాగుండాలనుకోవడానికి ప్రేమపూర్వకంగా మనం రాత్రి పగలు కష్టపడి ఇంక ₹2 ఎక్కువ సంపాదించి వాళ్ళకి ఇంకా బెటర్గా, ఇంకా ఉన్నతంగా ఇవ్వాలని మనం అనుకుంటాము. అది మన ప్రేమతత్వాన్ని చూపించింది అనమాట. ఇక్కడ బిడ్డలు డిమాండ్ చేయట్లేదు, నాకు ఇది ఎప్పుడు ఇస్తావు, అది ఎప్పుడు ఇస్తావు, నాకు ఎప్పుడు చేస్తావు. కానీ మన తల్లిదండ్రులుగా మనలో న్యాచురల్గా ఆ ప్రేమ పొంగుతుంది. మనం ఆ భగవంతుడికి అదే ఆ పిల్లలకి ఏదో చేయాలి, లేదా కుటుంబానికి ఏదో చేయాలని, అప్పుడు మనం ఏమాత్రం కష్టం అనుకోకుండా రాత్రి మౌలు చేసుకొని ఎంత అవకాశం వస్తే అంత మనం వాళ్ళకి బెటర్గా, ఇంకా మంచిగా చేయాలని మనం ప్రయత్నిస్తాం. ఇది వాస్తవం. అలాగే భగవంతుడు పత్రం పుష్పం ఫలంతో ఆయన తృప్తి పడతాడు, ఆయన చాలు స్వీకరిస్తాడు. కానీ నా వంతుగా ప్రేమగా నేను ఆ దేవాదేవుడు ఐశ్వర్యవంతుడు ఆయనకి నా వంతుగా నేను ఎంతో కొంత నేను చేయాలని నేను అనుకుంటున్నాను, ఎంతో కొంత ప్రేమపూర్వకంగా నేను ఇవ్వాలనుకుంటున్నాను అనేది. సో మనం ఎంతో ఆనందంగా, ప్రేమగా భగవంతుని ఇంకా ఐశ్వర్యంగా చూసుకునేటువంటి నా ఆనందం కోసం నేను చేసేది అనమాట. ఇక్కడ అక్కడ భగవంతుడి డిమాండ్ కదన్నమాట, నాకు చేస్తావా చేయవనే డిమాండ్ కాదు అక్కడ భక్తుడి యొక్క ఎక్స్ప్రెషన్ అనమాట. అంతేకాదు, ఈవెన్ ఇళ్లలో మనకి మిడిల్ క్లాస్ అవ్వచ్చు, లోవర్ మిడిల్ క్లాస్ అవ్వచ్చు, ఒక పెళ్లి అన్నప్పుడు అప్పులు చేసి వచ్చి వాళ్ళని తీసుకొని అక్కడ చేస్తాం కదా. ఉండేది చేసేది ఒక్కసారి, లేకపోతే ఉండేది ఒక బిడ్డ అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, దాని కింద మీదైనా పడి మనం అప్పు సొప్పైనా చేసి మనం ఎట్లయినా సరే పోయే దగ్గర, ఉండే దగ్గర సుఖంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి. అది మన ప్రేమని తెలియజేస్తుంది వాళ్ళ మీద. అలాగే భగవంతుడు మనం చేసేటువంటి ఏదైనా కావచ్చు, ఉత్సవం కావచ్చు, మనం ఏ రూపంలో భగవంతుడు చేసినా కూడా అది మన ప్రేమను సూచించడానికి. ఇది ఏది ఇక్కడ డిమాండ్ లేదు, ఇక్కడ రూల్ ఏం లేదు, ఇంత ఇట్లా చేస్తేనే భగవంతుడు స్వీకరిస్తాడు, లేకపోతే నేను ఫలితం మీద అట్లా ఉండదు. కానీ
దేవతా ఆరాధనకు వచ్చేసరికి మాత్రం ఇది కుదరదన్నమాట. ఆ దేవతా ఆరాధనకి ఏమేమి చేయాలో, ఎంతెంత చేయాలో అది చేసే తీరాలి. దేవుడి దగ్గర మన ఇంటెన్షన్ లోపల మన భావం ఏంటనేది మాత్రమే ఆయన చూస్తాడు. మన దగ్గర ఎంత ఉందని చూడదు. అని దేవతారాధన దగ్గర మాత్రం డెఫినెట్ గా మనం సమర్పించుకునేది మనం సమర్పించుకోవాల్సిందే. శాస్త్రాల్లో ఏ దేవతను ఎలా పూజించాలి, ఎటువంటి వస్తువులతో పూజించాలి, ఎంత ఆడంబరంగా మనం పూజించాలి, అది ఖచ్చితంగా మనం చేసే తినాలన్నమాట. యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ 100% నిర్వర్తించే తీరాలి వాళ్ళు. అది ఒత్తిడి చెందరు. దాంట్లో ఏమాత్రం లోపం వచ్చినా మళ్ళీ దానికి మళ్ళీ మన రిపర్కషన్, దాని ప్రభావం ఉంటుంది మన మీద. ఇవన్నీ లేకపోయినా సరే దేవాదేవుగా నామం చేసుకుంటూ ఉంటే చాలా అన్నమాట. బయటికి లాగేస్తాం. మన చరిత్రలోకి వెళ్తే, పురాణాల్లోకి వెళ్తే నామం చేసే వాళ్ళందరూ కూడా బయటకు వెళ్ళిపోతారు. అందరు వైకుంఠం జరుపుకునేస్తారు. ఏం లేదు నా దగ్గర, జస్ట్ పరిణామం ఉందనుకోండి బయటికి వెళ్తారు. అంత సులభం అనమాట. ప్లస్ మనం చేసే క్రమంలో పొరపాటు ఉన్నా కూడా భగవంతుడు దాన్ని అర్థం చేసుకొని ఆ పొరపాట్లు కూడా ఆయన మన మీద కక్ష కట్టడు. అసలు నువ్వు అపరాధం చేశావు కాబట్టి నువ్వు శాశ్వతంగా నరకానికి అనే శాపనార్థాలు ఎక్కడ దేవుడికి మనం శిపించలేడు, శిపించడు కూడా. కానీ దేవతలు శిపించవచ్చు. తొమ్మిది 27లో యత్కరోషి యదస్నాసి యత్కరోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్పురుష్వ మదర్పణం. అందుకనే కృష్ణుడు అంటున్నాడు భగవద్గీతలో, ఓ కౌంతేయ, నువ్వు ఏది చేసినా, ఏది బుద్ధించినా, ఏది ప్రదానం చేసినా, ఏది దానం చేసినా, తపస్సు ఆచరించినా నాకు అర్పణంగా చేయి. నువ్వు ఏం చేసినా సరే, నువ్వు ఎట్లా చేసినా సరే దయచేసి నన్ను తలుచుకుంటూ నాకు నువ్వు చెయ్యి. తద్వారా ఏమవుతుంది, మనకి ఏం జరుగుతుంది? కృష్ణుడు తలుచుకుంటూ చేస్తే మనం వండుకునేది తక్కువే వండుకుంటున్నావా, ఏం జరుగుతుందో సరే, కృష్ణ నేను తెలియని తినలేదు, నీకు ప్రసాదంగా నేను నీకు నైవేద్యం పెడతాను అని మనకి చేశాడు. ఒకవేళ దానం చేయాలనుకుంటారా, కృష్ణుడి సేవకు దానం చేయడానికి ట్రై చేయండి. తపస్సు చేయాలనుకుంటారా, కృష్ణుడు చెప్పిన నియమాలు తపస్సుగా మార్చుకొని ఆ తపస్సుని చేయండి. ఏం చేయాలనుకున్నా సరే కృష్ణుడు చెప్పిన విధంగా చేస్తే ఏమవుతుంది, ఏంటి దాని ఫలితం? 9:28లో శుభాశుభాఫలైరేవం మోక్షసే కర్మ బంధనే సన్యాస యోగ యుక్తాత్మ విముక్తో ముపైష్యసి. ఆ విధంగా కర్మబంధం నుండి మరియు వాని శుభాశుభముల ఫలం నుండి ముక్తులు కాగలవు. ఈ త్యాగభావంతో మనసు నా యందు స్థిరముగా ఉంచినచో నీవు ముక్తుడవై నన్ను చేరుదువు. సో నువ్వు చేసే ప్రతి దాంట్లో నన్నుగా నేను తలుచుకుంటూ నాకు అర్పణంగా నువ్వు చేసినట్లయితే ఈ కర్మబంధం నుంచి శుభ అశుభ ఫలాల నుంచి బయటపడిపోతాం. మీరు కొంతమంది అడుగుతారు, ఏ జన్మలో ఎన్ని కర్మలు చేసుకున్నారో, దాంట్లో ఎన్ని మంచి పుణ్యం చేశారో, ఎంత పాపం చేశానో, ఆ లెక్క ఎంత ఉందో, నా భవిష్యత్తు ఏమైపోబోతుందో, నేను ఎక్కడ చేరుకోబోతానో, అది ఎలా ఉండబోద్దో అని మనం ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. మనలో ఆ డౌట్ ఉండొచ్చు మనలో. ఈ కర్మదానికి ఎప్పుడు తెగతాయి అన్ని కూడా అసలు ఆ లెక్కే లేకపోయినా మనం. కానీ మనం కృష్ణుడికి అర్పణంగా చేసామంటే ఏం చేసినా సరే ఈ త్యాగభావంతో మనసును నా యందు స్థిరము ఉంచినచో నీవు ముక్తుడై నన్ను చేరతావు. ఎస్, నువ్వు కంప్లీట్ ముక్తి నుంచి బయటపడిపోతావు. కృష్ణుడు ఏమంటాడు మనకి, నువ్వు ఏం చేసినా, ఏ దానం చేసినా, ఏ తపస్సు చేసినా, నువ్వు ఏది భుజించినా నాకు అర్పణంగా చేస్తే మనం శుభ అంటే పుణ్య కర్మల నుంచి, పాప కర్మల నుంచి, కర్మబంధనాల నుంచి మనం ముక్తులయ్యి
ఫైనల్ గా ఆయన చేరుకునేస్తారు. ఇంకా అది కూడా చెప్పట్లేదు, ఇంకొకటి చెప్తాం ఫైనల్ ఇంకోటి కూడా 9:32 మాంహిపాద వ్యపాశ్రిత్య ఏభిస్యుపాపయోనయః స్త్రియో వైశ్యస శూద్రః తేపి యాంతి పరాం గతిం. ఓ పార్థ, నాకు శరణాగతైన అధమ జన్మకు చెందిన స్త్రీలు వైశ్యులు శూద్రులైనప్పటికీ వారు పరమగతిని పొందుతారు. వాళ్ళ వాళ్ళ జీవితాలు వాళ్ళు ఎంత అధమ జన్మలైనప్పటికీ కూడా నాకు కానీ శరణ వేడితే వాళ్ళు పరమగతిని పొందుతారు. హైయెస్ట్ డెస్టినేషన్ గోలోకం చేరుకునేస్తారు. ఇంకా ఎందుకు ఈ మాట వస్తుందంటే, నిజంగా దేవతారాధనకి మనం ఖచ్చితంగా బ్రాహ్మణులు పెట్టుకోవాలి. అక్కడ బ్రాహ్మణుల ద్వారానే, బ్రాహ్మణుల యొక్క ఆశీస్సులతోనే, బ్రాహ్మణులు చేస్తేనే అది ఇక్కడికి వెళ్తుంది. కానీ ఇక్కడ దేవాదేవుడి దగ్గర మనము ఏ పరిస్థితిలో ఉన్నా సరే మనం బ్రాహ్మణుల అవసరం లేదు. ఇక్కడ బ్రాహ్మణుల తోడు అవసరం లేదు. మన గురువులు ఉంటారు. గురువులు మనకి ఏం చేస్తారంటే, మనము ఆ విధి విధానాన్ని పాటించడానికి ఎవరు వచ్చా సరే ఆనందిస్తారు. ఇప్పుడు బ్రాహ్మణులకు వచ్చేసరికి కొంతమంది నువ్వు బ్రాహ్మణ పుట్టుకుంటేనే స్వీకరిస్తాం, బ్రాహ్మణ క్వాలిటీస్ ఆ గుణాలు ఉంటేనే మనం స్వీకరిస్తారు, అలా ఉంటేనే వాళ్ళు దగ్గర చేస్తారు. కానీ నిజమైన ఆచార్యులు, నిజమైనటువంటి వైష్ణవులు ఏం చేస్తారంటే, వీళ్ళు ఏ కులం ఇచ్చారు, ఏ మతం ఇచ్చారు, ఏ స్థాయి ఇచ్చారో చూడడం అన్నమాట. ఎవరు వచ్చినా సరే వాళ్ళకి హరినామం చేసి, హరినామం ద్వారా వాళ్ళ కృష్ణుడికి దగ్గర అయ్యేదానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని వాళ్ళకి చాలా ఇదిగా వాళ్ళకి ఇచ్చేస్తారు అన్నమాట. వాళ్ళకి ఇచ్చేస్తారు, మీరు చేయండి, మీరు చేయండి. పైగా వాళ్ళ సాధన మార్గంలో వీళ్ళు వాళ్ళకి సహకరిస్తారు అన్నమాట. ఆచార్యుడు ఎప్పుడు అడ్డుగా ఉండడు అన్నమాట భగవంతుడికి. మనకి ఆచార్యుడు ఏం చేస్తాడంటే, మనలో ఉన్న లోపాలను సరిచేసి మనల్ని దేవుడి దగ్గరికి పంపించడానికి ఆయన ప్రయత్నిస్తాడు. మామూలుగా అయితే మనం ఏం జనరల్ ఏం జరుగుతుంది, మనం సపోజ్ ఏదైనా పాప జన్మ ఎత్తామనుకోండి, నెక్స్ట్ జన్మ మా జన్మ మంచి జన్మ రావాలా, ఆ రోజు మనం బ్రాహ్మణ పుట్టుకు పుట్టాలా, ఆ బ్రాహ్మణ పుట్టుకున్న తర్వాత క్రమంగా మనం ఎదిగి అక్కడ యజ్ఞాలు చేసి తద్వారా మనం సత్వగుణంలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు మనం దేవాదేవుడికి పడ్డాం. ఎన్ని వేల జన్మలు పట్టచ్చు మనం చెప్పలేము. కానీ కృష్ణుడు అలా కాదనమాట. ఆయన మన జన్మలు ఎంత అధము అయినప్పటికీ కూడా ఆయన శరణాగతి కానీ పొందితే ఒక్క లైఫ్ టైంలో, ఒక క్షణంలో కూడా మన పరమగతిని పొందుతాం. మనకి ఇక్కడ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అవసరం లేదు. దేవతల ఆరాధన విధంగా చెప్పాలంటే, వాళ్ళు చేసే పూజా విధానం కావచ్చు, యజ్ఞయాగాలు కావచ్చు, మంత్ర ఉచ్చారణలు కావచ్చు, ఎక్కడైనా కానీ లోపం ఉంది. మనం సమర్పించే వస్తువుల్లో కూడా ఏదైనా తేడా వస్తే, ఓకే, లేదా మనం చేసే విధానంలో కానీ తేడా వస్తే, ఎక్కడొచ్చినా సరే దేవతల యొక్క శాపాలకి మనం ఖచ్చితంగా గురవచ్చు. దేవతలు అంత సామాన్యంగా మన మొక్కుబడులు ఏవైతే ఉన్నాయో అంత సామాన్యంగా వాళ్ళు తీర్చుకునేదాకా వాళ్ళు మన వెంటబడి మనం వెలిచేదానికి అవకాశం. కానీ దేవాదేవుడి దగ్గర నేను మాట ఇచ్చాను, కానీ ఒక మిస్ అయింది, నేను చేయలేకపోయాను, కృష్ణ నా పరిశ్రమలు నేను చేయలేకపోయినాను, నాకు ఒక అవకాశం ఉంది, చేయడానికి నేను ప్రయత్నిస్తాను, లేదా నేను ఈ మాయలు నన్ను కమ్మేసింది, నేను ఈ విధంగా నేను పడిపోయాను, నాకు నువ్వు తప్పించి వేరే దిక్కులేదన్నప్పుడు వెంటనే మళ్ళీ లాగుతున్నాను మన బయట. మీకు కావాలంటే 9వ అధ్యాయం ఇదే అధ్యాయంలో 30-32 శ్లోకాలు చూడండి. అపిచేత్సు దురాచారం శ్లోకం ఉంటుంది. నన్ను నమ్ముకున్న భక్తుడు ఒకవేళ పొరపాటున ఏదైనా అతను కానీ ఒకవేళ అతను తప్పు చేసినా సరే మీరెవరు అతన్ని కించపరచడానికి లేదు. ఎందుకంటే శీఘ్రముగా అతడు మళ్ళీ ధర్మ మార్గంలోకి వచ్చేస్తాడు. నా యొక్క కరుణ వల్ల, నా యొక్క దయ వల్ల అతను త్వరగా, ఎందుకంటే అతను నన్ను ఆశ్రయించాడు కాబట్టి అతను త్వరగా తను చేసినటువంటి ఆ పొరపాటు నుంచి బయటకు వచ్చేస్తాడు. సో ఆ విధంగా ఇంకా దేవాదేవుడు కృష్ణుడిని పూజించడం చాలా ఈజీ, చాలా సింపుల్ గా. పొరపాట్లు చేసిన అంటే చేయాల్సిన ఉద్దేశం మనకు లేదు, కానీ పోయే క్రమంలో మానవుడు ఖచ్చితంగా కొన్ని తప్పులు చేస్తాడు. ఎందుకంటే మానవ శరీరం, మానవ యొక్క సిస్టమ్ అలాంటిది. ఎర్రిస్యం అంటాడు, అంటే తప్పు చేయడం మానవ సహజం.
అని దేవాదేవుడు మన భక్తియుత సేవలు మనం చేసేటప్పుడు ఏదైనా పొరపాటు జరిగినప్పుడు దాని పెద్ద లెక్కలోకి తీసుకోకుండా మనం చేసిన సేవను ఎక్కువ ఇదిలో తీసుకుంటాడు అనమాట. అది తన హృదయాన్ని తీసుకుంటాడు. మనం బాగా చేసిన సేవని హృదయంలో తీసుకొని చేసిన తప్పుని జస్ట్ బ్రష్ చేసేస్తాడు, పక్కకి వెళ్ళిపోతాడు. అజానుడి కథ అదే అనమాట. అతను ఇనిషియల్ గా ముందు రోజుల్లో, ముందు సంవత్సరంలో బ్రహ్మాండంగా సేవ చేశాడు. దాని తర్వాత ఏం జరిగింది? ఒక వేసవికి లోనై మొత్తం అస్తవ్యస్తం తన జీవితాన్ని. కానీ కృష్ణుడు ఏం చేశాడు? తన అస్తవ్యస్తం చేసి తనకు తానే పతనమైనటువంటి దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి తను ఏదైతే చేశాడో ముందు ఎంత నిస్వార్థంగా, ఎంత ప్రేమపూర్వకంగా, ఎంత ఇదిగా చేశాడో దేవాదేవుడు దాన్ని గుర్తులో పెట్టి దాన్ని అది మాత్రం లెక్కలో తీసుకొని తనకి నారాయణ పేరు పెట్టించేలాగా కృష్ణుడు తన కొడుకు పేరు పెట్టించేసి తన విష్ణుతలను పంపించి తను మళ్ళీ వైకుంఠం తీసుకెళ్తాడు. అతి తక్కువ సమయం. కానీ మీరు పురాణాన్ని చూస్తున్నారు, దేవతారాధనలో వచ్చి చిన్న మిస్టేక్స్ కూడా పెద్ద రాద్ధాంతాలుగా అది దారి తీస్తుంది. ఉదాహరణకి భాగవతంలో ఒక చిన్న ఇన్సిడెంట్ ఉందన్నమాట. సో ఇంద్రుడు విశ్వరూపం అని చెప్పేసి ఒక యాక్చువల్గా వాళ్ళు దైత్యులకు అతను యాక్చువల్గా గురువు అనమాట. దైత్యులకి అంటే రాక్షసులకి గురువు. కానీ ఈ దేవతలు బృహస్పతిని అవమానం చేయడం వల్ల ఆటోమేటిక్గా గురువు యొక్క ఆశీర్వాదం లేకపోవడం వల్ల ఇప్పుడు దేవతలు వీక్ అయిపోతారు. దేవతలు వీక్ అయిపోవడంతో రాక్షసులు శుక్రాచార్యుల యొక్క అడుగులను నడుచుకుంటారు. శుక్రాచార్యులు నియమ నిబంధనలు రాక్షసులు పాటించడం వల్ల గురువు చెప్పిన విధంగా రాక్షసులు పాటించడం రాక్షసులకు శక్తి పెరుగుతుంది. కానీ ఇక్కడ దేవతల శక్తి క్షీణించిపోతుంది. దేవతల శక్తి క్షీణించిపోతుంది. ఎందుకంటే వాళ్ళు బృహస్పతిని అవమానించారు. ఇప్పుడు ఏం చేయాలి స్వామి? బృహస్పతిని మేము అవమానించాలి, తప్పు జరిగిపోయింది. మేము ఇప్పుడు మా శక్తియుక్తులన్నీ పోయినాయి. కానీ ఇప్పుడు రాక్షసులు మమ్మల్ని వెంటాడుతున్నారు. మమ్మల్ని ఎట్లయినా సరే ఈసారి మమ్మల్ని దెబ్బతీస్తారు. మీకు ఏం చేయాలన్నప్పుడు అప్పుడు ఆయన ఏమంటాడంటే, మీరు భగవంతుడు అంటే నువ్వు విశ్వరూపుని కలవండి అంటారు అనమాట. మరి విశ్వరూపు దేవతల రాక్షసుల యొక్క గురువు అంటే శుక్రాచార్యుడి యొక్క క్రమంలో ఉండేవాడు కదా. నిజంగా మనం చెప్తే అతను నిజంగా తీసుకుంటాడా, నిజంగా మనకి అతను ఫేవర్ గా ఉండడా కృష్ణ అని అనుకున్నారు. అయ్యా ఉంటాడు, మీరు వెళ్ళండి, మీరు మీరు ఇప్పుడు మనకు వేరే దిక్కు లేదు. బృహస్పతి మీరు అవమానించడం వల్ల మనకి ఎవరు మనకి గురువుగా స్వీకరించే పరిస్థితి లేదు. మీరు వెళ్ళి విశ్వరూపుని కలవండి అంటారు. ఆ విశ్వరూపం ఒప్పుకుంటారు అనమాట. వాళ్ళ గురువుగా ఉండి వాళ్ళు ఏం చేస్తే మళ్ళీ వాళ్ళ శక్తిని పుంజుకుంటారో ఆ యజ్ఞాలు చేపిస్తారు అనమాట. అయితే తెలియకుండా విశ్వరూపం ఏం చేస్తుంటాడంటే ఆ యజ్ఞ ఫలితాన్ని కొంత రాక్షసులు కూడా ఇస్తుంటారు అనమాట. అంటే దేవతల కోసం చేసే యజ్ఞంలో ఆ ఫలితం మళ్ళీ కొంత రాక్షసులు కొడుతుంది. ఎందుకంటే తను ఆల్రెడీ వాళ్ళతో పరిచయం ఉన్నవాడు రాక్షసులతో. కొంత ఎక్కడో సాఫ్ట్ కార్నర్ ఉందన్నమాట వాళ్ళ పట్ల. అది ఇంద్రుడికి తెలిసి విశ్వరూపం చంపుతాడు. విశ్వరూపం చంపడం వల్ల ఇతనికి శాపగ్రస్తుడు అవుతాడు అనమాట. ఎవరు? ఇంద్రుడు. ఇప్పుడు ఏం చేయాలి నేను అని ఇంద్రుడు ఒకవైపు అనుకుంటున్నప్పుడు, విశ్వరూపం చంపాడు కదా, విశ్వరూప తండ్రి త్వస్త అని ఉంటాడు అనమాట. విశ్వరూపుడు తండ్రి పేరు త్వస్తుడు అతని పేరు, త్వస్త అతని పేరు. ఆ త్వస్త ఏం చేశాడంటే, నా కొడుకునే చంపుతాడా ఇంద్రుడు అని చెప్పేసి అతను యజ్ఞం చేయడం ప్రారంభిస్తాడు. ఆ యజ్ఞంలో అతని ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఒక రాక్షసుడిని ఉద్భవింపించేసి, అంటే ఆ యజ్ఞం ద్వారా ఒక రాక్షసుని పుట్టించి ఆ రాక్షసుడు ఇంద్రుడిని చంపాలి. ఇంద్రుడు కోసం ఒక రాక్షసుని తయారు చేసి ఆ రాక్షసుడు ఇంద్రుడిని చంపడానికి రాక్షసుడు యజ్ఞం ద్వారా నేను ప్రొడ్యూస్ చేయాలి, ఉత్పత్తి చేయాలి. అప్పుడు అతను మంత్ర ఉచ్చారణ చేసేటప్పుడు ఇంద్రశత్రు అంటే ఇంద్రుడికి శత్రువు. ఇంద్రశత్రు అనే పదాన్ని పలకబోయి ఇంద్రశత్రు అని ఎక్కువ దీర్ఘం తీసాడు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఇంద్రశత్రు అని ఆ దీర్ఘం జస్ట్ ఒక దీర్ఘం తీయడం వల్ల
ఇంద్రుడిని చంపడానికి ఇంద్రుడిని చంపడానికి రాక్షసుడు ఉద్భవించాలనేటువంటి మీనింగ్ రావాల్సింది ఇంద్రుడి చేత చనిపోవాల్సినటువంటి రాక్షసుడు పుట్టాలి అనేటువంటి అర్థం వచ్చేస్తుంది అక్కడ. మామూలుగా యజ్ఞం చేసింది ఎందుకు? ఇంద్రుడిని చంపడానికి రాక్షసుడు కావాలి అక్కడ. రాక్షసుడు పుట్టిస్తాడు. కానీ ఈ మంత్రం ఉచ్చారణ వల్ల రాక్షసుడు పుడతాడు. కానీ ఆ దీర్ఘం పలకడం వల్ల ఏమైందంటే ఇంద్రుడి చేత తప్పబడే రాక్షసుడు కావాలా అంటారు అన్నమాట. ఆటోమేటిక్ గా తర్వాత ఇంద్రుడి చేత వృత్రాసురుడు చనిపోతాడు. చూడండి, ఒక రాగం అటు అవడం వల్ల కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది, అర్థమే మారిపోయింది. ఇంద్రుడిని చంపాల్సిన రాక్షసుడు నేను ఉత్పత్తి చేయాలి, నాకు ఆ రాక్షసుడు కావాలి అనే ఆ స్థలంలో నుంచి ఇంద్రుడి చేత చంపబడాలి అనే రాక్షసుడు కావాలి అనేటప్పుడు వచ్చిందన్నమాట. అంటే యజ్ఞ యాగాలు, ఈ విధి విధానాలు, దేవతారాధనలో ముఖ్యంగా ఈ మంత్ర ఉచ్చారణలో కూడా ప్రాబ్లం వచ్చిన, మంత్ర ఉచ్చారణలో ఏదైనా అర్థాల్లో తేడా వచ్చిన, గ్రామర్ లో తేడా వచ్చిన, అందుకని అంత పకడ్బందీగా యజ్ఞాలు జరిగాయి అనమాట. అందుకని అంతమంది వాళ్ళు పిలిచి దానికి మళ్ళీ ఒక హెడ్ ఉంటారు అన్నమాట. ఎవరు ఉచ్చారణ కరెక్ట్గా చేస్తున్నారా, ఏదైనా తప్పు జరుగుతున్నాయా, ఒక తప్పు జరిగితే దానికి అపరాధాలను మళ్ళీ సరి చేయడానికి మళ్ళీ ఇంకోటి చేయాలా, ఇంత హంగామా ఉంటుంది అన్నమాట ఒక యజ్ఞం చేయాలంటే. కానీ దేవతలు యజ్ఞాల ద్వారానే తృప్తి పడతారు వాళ్ళు. అంటే దేవాదేవుడు అట్లా కాదన్నమాట. పత్రం, పుష్పం, ఫలం, తోయం, నామం, సేవ, హరికథ జస్ట్ వింటాం కదా, కృష్ణుడు తృప్తి పడతాడు. అత్యంత సులభం నిజంగా చెప్పాలంటే దేవాదేవుడు ఆరాధన, కృష్ణ ఆరాధన అత్యంత సులభమైంది. పొరపాట్లు చేసినప్పటికీ కూడా భగవంతుడు పొరపాట్లు లెక్క చేయకుండా మెయిన్ అసలైనటువంటి మనం చేసింది గుర్తుపెట్టుకుంటాడు అన్నమాట. ఆయన గురించి మనం చేసిన మన తప్పన పడింది గుర్తుపెట్టుకుంటాడు. సో ఆ విధంగా దేవతారాధన కంటే కూడా కృష్ణుడు ఆరాధన చాలా సింపుల్, చాలా వచ్చే ఫలితం కూడా శాశ్వతమైంది. మనం ఎంతో ఆనందంగా, అనుభవపూర్వకంగా ఎంతో తృప్తినిచ్చేది కూడా అన్నమాట. సో ఆ విధంగా మనం దేవతారాధన కంటే కూడా కృష్ణారాధన అత్యంత సులభమైంది అని మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ క్లాస్ నేను క్లోజ్ చేస్తాను. మీకు ఏమి ఇబ్బంది లేకపోతే సో రేపు కూడా ఒక సెషన్ నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. ఏ విధంగా కృష్ణుడు తాను దేవాది దేవుడు, తాను మూలము, తానే మొత్తానికి సర్వము కూడా ఆయనే అని కోట్ చేసేటువంటి శ్లోకాలు రేపు చెప్తాను. ఇది ఏదైతే ఉందో ఇది కొంత కంటిన్యూ చేసి అసలు విషుతత్వానికి, శంభుతత్వానికి, జీవతత్వానికి మొత్తానికి ఆయన ఏ విధంగా తానుగా ఆ పరతత్వం కింద ఈ అన్ని తత్వానికి మూలతత్వం ఆయనే అన్నట్టుగా ఆయన ఎట్లా తాను నిరూపించుకుంటాడు, తనకు తానుగా చెప్పుకుంటాడు ఈ భగవద్గీతలో. ఆ శ్లోకాలు నేను మీకు రేపు చెప్పదలుచుకున్నాను. సో దట్ మనం ఎవరిని ఇవాళ మనం ఆరాధిస్తున్నాము, ఎవరిని ఆశ్రయిస్తున్నాం, ఆయన ఇంతటి వాడ, ఇదే ఆయన స్థాయి అదైనప్పుడు మనకి ఎంతో నమ్మకంతో, ఎంతో ప్రేమతో మనం భగవంతుని ఇంకా ఉత్సాహంతో ఇంకా మనం సేవ చేయడానికి మన మనసు మనం అంగీకరిస్తుంది. కాబట్టి సో రేపు కూడా నేను విషయం తీసుకుంటాను. సో దీని ఎక్స్టెన్షన్ కింద సో రేపు నేను ఈ టోటల్గా ఈ భగవాన్ అటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ మొత్తం 5 ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి భగవద్గీతలో. దాంట్లో భగవాన్ అటువంటి ఈ టైటిల్ కింద వచ్చేది అక్కడితో సమాప్తం అయిపోతుంది. కాబట్టి రేపు కూడా ఒక సెషన్ ఉంటుంది. ఖచ్చితంగా రేపు మళ్ళీ మనం కలుస్తాం. హరే కృష్ణ. సో మీకు ఏమైనా సందేహాలు ఉంటే